రాజా సాబ్ మూవీ అయితే చూడడం జరిగింది. నేనైతే టోటల్లీ డిసప్పాయింటెడ్. ట్రైలర్స్, టీజర్స్‌తో చాలా లో ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. బట్ ట్రైలర్ 2.0 నాకు చాలా నచ్చింది. జెన్యూన్‌లీ స్పీకింగ్. ఏదో ఉంటది అనుకున్నాను. బట్ ఏం లేదక్కడ. చా అసలు 'మారుతి' గారు, 'ప్రభాస్' గారంత స్టార్ హీరోని తీసుకున్నప్పుడు ఇంకొంచెం తీయాల్సింది. 'ప్రభాస్' గారిని చూపించడంలో గాని, ఇంట్రో గాని నాకు ఏది నచ్చలేదు. అసలు సోషో ఫ్యాంటసీ అంటారు, సోషో కామెడీ అంటారు, హర్రర్ కామెడీ అంటారు. అసలు కామెడీ వర్కౌట్ అవ్వలేదు. 'ప్రభాస్' అన్న కొన్ని కొన్ని దగ్గర కామెడీ బావుంది. అసల ఓల్డ్ 'ప్రభాస్' గారి సీన్స్ అయితే అసలు ఏవి ఉండవు. అండ్ ఫైట్ అప్ అండ్ డౌన్ ఫైట్ కూడా ఉండదు. వాటిల కోసం వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు మీరైతే. అండ్ అసలు హీరోయిన్స్ దేనికో అర్థం కాదు. ముగ్గురు హీరోయిన్స్‌ని ఏదో పెట్టాలి, పాటల కోసం పెట్టాలి. అసల నాన్ సింక్‌లో ఉంటది సీన్స్ అయితే. అసలు ఒక సీన్‌కి ఒక సీన్‌కి అసలు సంబంధం ఉండదు. వాళ్ళకి ఇంట్రోలు, మళ్ళీ 'ప్రభాస్' గారి ఇంట్రో అలానే అయిపోద్ది ఫస్ట్ హాఫ్ అంతా. అస్సల వేస్ట్ చేసేసారు. అండ్ దేనికి పార్ట్ 2 దీనికి? అసలు పార్ట్ 2 అవసరం లేదు. పాన్ ఇండియన్ లెవెల్ పెరిగిపోయిందని తప్ప పార్ట్ 2 అవసరం లేని మూవీ. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి అన్నెసెసరీ సీన్ ట్రిమ్ చేసేసి సెకండ్ హాఫ్‌లో ఒక్క మూవీగా తీసుంటే మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చేది మూవీ అయితే. తీసుకున్న స్టోరీ లైన్ 'మారుతి' గారైతే ఎక్సలెంట్ స్టోరీ లైన్. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయారు అసల. అసలు పాజిటివ్సే లేవా అంటే ఉన్నాయి పాజిటివ్స్. 'ప్రభాస్' అన్న కామెడీ బావుంటది. ఇంటర్వల్ బ్యాంగ్ బావుంటది. అసలు ఎమోషనల్ సీన్స్ అయితే అసలు 'నానమ్మ', 'ప్రభాస్' గారి ఎమోషనల్ సీన్స్ గానీ, హాస్పిటల్‌లో జరిగే కొన్ని సీక్వెన్సెస్, కొన్ని ఫైట్స్ గానీ బావుంటాయి. అండ్ క్లైమాక్స్ ఎస్పెషల్లీ 25-30 మినిట్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్ ఉంటాయి. వీఎఫ్ఎక్స్ కూడా అక్కడ మాత్రం ఆ డివైన్ విజువల్స్ గానీ చాలా బావుంటాయి. అక్కడ సీజీ గానీ అన్నీ ఆ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. కానీ కొన్ని దగ్గరలో వీఎఫ్ఎక్స్ ఏంట్రా ఇట్లా ఉన్నాయి అనిపిస్తది. కొన్ని దగ్గరలో బావున్నాయి. మరి క్లైమాక్స్‌లో మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి. సో, మీరైతే చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మూవీ వన్ టైమ్ వాచబుల్. సో, అయినా 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కైతే ఇది ఫర్గెటబుల్ మూవీ. అయినా ఏం పర్లేదు. ఆ స్పిరిట్ ఉంది. 'ఫౌజీ' అండ్ ఎస్పెషల్లీ 'సలార్ 2' ఉంది. సో, అవి మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరెవరైనా మూవీ చూసుంటే మాత్రం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.